70 మంది మోయాల్సింది ఎవరు మోస్తున్నారని ఇప్పుడు ఆ లెక్కన ఒంటరిగా మోస్తున్నాడు అంతవరకు. ఏంటి ఈ భారము? 11వ అధ్యాయము 4వ వచనము. వారి మధ్యనున్న మాంసాపేక్ష అధికముగా కనపరచక మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో ఉచితముగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం. వీళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంట? ఏం జ్ఞాపకం వస్తుందమ్మా? చేపలు, చికెను, మటను, కీరకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మసాలా గుర్తొస్తా ఉంది. వీళ్ళకు ప్రభు ఏం పెడుతున్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా, చెప్పులు వారు తెగకుండా వారిని నడిపించిన ప్రభు, వారి కడుపులో వాళ్ళు విత్తలేదు, వాళ్ళు కోయలేదు, వాళ్ళు పంట కుప్పలుడ్చలేదు, వాళ్ళు వండుకోలేదు, తినలేదు. ఏం చేయాలి తెలుసా? పొద్దున్నే అని ముఖం తెరుచుకుని నోరు తెరుచుకుని పడుకుంటే మన్నా వచ్చి నోట్లో పడుతుంది. మన్నా వచ్చి ఎక్కడ పడుతుంది? నోట్లో పడుతుంది. వాళ్ళు ఏం చేయాలంటే లేచి ఆ మన్నా తీసుకుని తినాలి. అంత కనుపాపల్లాగా ప్రభు పెంచుతూ ఉంటే, అంత సుకుమారంగా ప్రభు వాళ్ళని పెంచుతూ ఉంటే, వాళ్ళు దేనికోసం గొడవ చేస్తున్నారు? ఉచితంగా. ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు. వీళ్ళు ఉచితంగా తినరా? ఏమయ్యా వీళ్ళు ఉచితంగా తిన్నారా? గొడ్డును బాదినట్లు బాదిరి కదా మిమ్మల్ని. గొడ్డులు బాదినట్లు బాది పని చేపించుకుంటూ ఉండి 2 చేప ముక్కలు వేస్తే మీరు సంతోషపడిపోయి అబ్బా మాకు ఉచితంగా ఇచ్చారు, మాకు ఉచితంగా ఇచ్చారు. దీన్నే ఏమంటారు అంటే లోకాశలు అంటారు. దీన్నే ఏమంటారు అంటే లోకాశలు అంటారు. ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు లక్షలుంటాయి. ప్రభు మనకిచ్చే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు లక్షలుంటాయి. ఏ ₹1 కాదు కదా, కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ దొరకవు. కానీ మనకు మన మైండ్ అంతా ఎక్కడుంటుంది? దోసకాయలు, కీరకాయలు, అల్లము, వెల్లుల్లి, వీటి మీదే ఉంటుంది. మసాలా కావాలి మనకి. మసాలా బతుకులైపోయాయి క్రైస్తవుల జీవితాలు. మనకి ఎంతసేపు ఏం కావాలంటే